సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? ఉపేందర్ రెడ్డి. ఉపేంద్ర రెడ్డి లోకలేనా సార్? లోకలే సార్ ఏం లేదు సార్, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే ఇప్పుడు డివిజన్లు పెరుగుతున్నాయి కాబట్టి కార్పొరేటర్లు కూడా పెరుగుతూ ఉన్నారు. సో సీట్లు పెరుగుతున్నాయి. మరి ఈసారి డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది. జనాలంటే ఎక్కువగా సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక 5గురు ఉన్న కార్పొరేటర్ ఉన్న ఏరియాలో 8 మంది అట్లా పెరిగే అవకాశం ఉంది. సో ఎలా ఉంది సార్? అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం పనితీరు అనిపిస్తుంది. ఏమన్నా వేరే కొత్త ఆప్షన్ ఏమైనా కోరుకుంటున్నారా? గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఏమీ బాగలేదు. 6 గ్యారెంటీలు 420 హామీలతోని ఈ ప్రభుత్వం అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత రోడ్లు వ్యస్తం ఉన్నాయి. మన డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు. ట్యాక్సులు పెంచేసారు. 22A ఒకటి రియల్ ఎస్టేట్ మొత్తం ఖచ్చితంగా ఎన్ని 3 ఉన్నాయి కదా. 3 గ్రేటర్ హైదరాబాద్లో 3 డివిజన్లు చేసిన 3 డివిజన్లలో కూడా టీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది, గెలుస్తుంది. పక్కా టీఆర్ఎస్ గెలుస్తుంది. రేపు జనరల్ ఎలక్షన్స్ కూడా టీఆర్ఎస్ 90 నుంచి 100 సీట్లు కొడతాయి. 10 సీట్లు కాంగ్రెస్కు రావు. 119లో 100 సీట్లు గ్యారంటీగా కొడుతుంది. ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు. బస్సు ఫ్రీ ఒకటి పెట్టిండు. తెలియకుండా మగవాళ్లకు బస్సు రేటు పెంచిండు, ఛార్జీలు పెంచిండు. ఎక్కడ బాగలేదు. మంత్రులు దోసుకుంటున్నారు. ఒకరి మీద పడి మంత్రులు ఒకరిని తెలియకుండా వాడు మంత్రులు దోసుకుంటారు. వాడు 30%, వాడు 20%, వాడు 10% అని దోసుకుంటున్నారు. ఎప్పుడైనా ప్రజలను ఇబ్బంది పెట్టినోడు పరిపాలన చేయలేడండి. రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు నేనే అంటున్నాడు. ఆయన 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఎలక్షన్ పెట్టమను ఆయననే గెలవడం నమ్మకం తక్కువ. 90 సీట్లు గ్యారెంటీగా టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే ఇంకో 2 సంవత్సరాలు ఉందిగా, ఇవన్నీ మళ్ళీ ఫుల్ఫిల్ చేయొచ్చు. ఏమీ చేయలేడు. 3 అన్నం మొత్తం ఉడికిందాక ఎవడు చూడాడు, కొద్దిగానే చూస్తాడు, ఒకసారి చూస్తారు. 3 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా 2 సంవత్సరాలు ఆయన ఏం చేయలేడు. ఆయన నుంచి ఇక హైదరాబాద్ మొత్తం ఇమేజ్ దెబ్బతిన్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం దెబ్బతిన్నది. రేవంత్ రెడ్డి గారు నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కేసీఆర్. ఎందుకంటే ఆయన చేసిన అప్పటికే ఇవన్నీ నేను చేయలేకపోతాను మాట్లాడుతున్నారు కదా. కరెక్టే. ఇప్పుడు కేసీఆర్ డెవలప్మెంట్ చేసిండు, అప్పులు చేసిండు అంటున్నాడు. కేసీఆర్ అప్పులు చేసి ఆయన డెవలప్మెంట్ చేసిండు. ఆయన చేసిన ఇప్పుడు కాళేశ్వరం కట్టిండు. కాళేశ్వరం కూలేశ్వరం అంటుండు. ఆయన కాళేశ్వరం మీద అవగాహన లేదు. ఆయనకు కానీ మంత్రులకు కానీ ఎవరికి అవగాహన లేదు. అసలే కాళేశ్వరం తెలంగాణ, నేను తెలంగాణ బిడ్డను. కాళేశ్వరం తెలంగాణకు వరము, ఒకటే ఒక పెద్ద వరప్రదారి. దాన్ని కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాను. కేసీఆర్ కట్టినవే ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసీఆర్ కట్టిన కళ్యాణ లక్ష్మి మనం ఓట్ల కేసేసి దాన్ని కళ్యాణ లక్ష్మి విడ్రా చేసుకున్నాడు. రైతు బంధు సరే, నేను ఒక రైతును, నాకు 10 ఎకరాలు రుణమాఫీ కాలే. రైతు బంధు మైకు పట్టదడనే బూతులు తిట్టుకుంటా కాలక్షేపం చేస్తున్నాడు. ఆయన రైతు బంధు నాకే రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. 5 సార్లకు ఒక్కసారి మొన్న ఇచ్చిండు. మొత్తం అన్ని అబద్ధాలు. అది కాబట్టి ఈయన పరిపాలన ఏమీ బాగలేదు. ఈయన మంత్రులు ఏమి బాగలేరు. అందరూ అందిన కాడికి దోచుకుంటున్నారు. అది కాంగ్రెస్ సంస్కృతే. కాంగ్రెస్ సంస్కృతే. 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది. అడ్డగోలు హామీలు ఇచ్చిండు. హామీలు దాన్ని నెరవేర్చాలి కదా. ఇప్పుడు ఏమంటాడు? 200 యూనిట్లు కరెంట్ ఏదో వస్తున్నాం అంటున్నారు, తర్వాత గ్యాస్ ఏదో ఇస్తామంటున్నారు. ఎవరికి ఇస్తున్నాడు? 200 యూనిట్ కరెంట్ ఎవరికి ఇస్తలేడు. అవన్నీ గ్యాస్ ఇస్తున్నాడు. ఒకరికి ఇస్తాడు, ఒకరికి ఇయ్యడు. ఇప్పుడు మా ఊర్లోనే రుణమాఫీ మొత్తం అయిపోయింది అంటాడు. 5 మందికో 6 మందికి అయింది, మొత్తం మాఫీ అయింది అంటాడు. అంత మోసపూరిత మాటలు, అడ్డగోలు మాటలు, బూతు మాటలు. ఎవరైనా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇవే మాట్లాడి జనాలకు రెచ్చగొట్టి గెలిచిండు. ప్రభుత్వంలోకి వచ్చిన 3 ఏళ్ళు అయింది, ఇంకా అవే బూతు మాట్లాడింది. పరిపాలన పిల్లల స్కూల్ ఇనాగ్రేషన్కు, పిల్లల ఫంక్షన్కు పోయి బూతు మాట్లాడేది ఏంటి? పిల్లలకు బూతు మాటలు నేర్పుతాను. తప్పండి. పరిపాలన కరెక్ట్ లేదు. మళ్ళీ జన్మలో కూడా కాంగ్రెస్ రాదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూశారు, ఇప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్ చూస్తున్నారు. బీజేపీకి ఏం ఛాన్స్ ఉండదు సార్? ఏముండదు. ఎందుకు ఉండదు అనే విషయం నేను చెప్పనా. బీజేపీకి ఏం ఛాన్స్ లేదు. ప్రజా ఉద్యమమే లేదు వాళ్ళకు. ప్రజల బాధలు బీజేపీ వాళ్ళకు పట్టాయి. చూడండి, బీజేపీ ఒక ఉద్యమం చేసిండని చెప్పి ఈరోజు కళ్యాణ లక్ష్మి తీసేసిండు. కళ్యాణ లక్ష్మి మీద వాళ్ళ ఉద్యమమే లేదు. మీ ఫీజు రీఎంబర్స్మెంట్ మీద వాళ్ళకు ఉద్యమం లేదు. ఏ విజయంతో వచ్చి మేము అధికారంలోకి వస్తామంటే ఎట్లా? అంటే కేంద్రంలో 21 రాష్ట్రాలు అధికారం ఉండొచ్చు, కేంద్రంలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో వేరే పార్టీ ఉండొద్దా? డబుల్ ఇంజన్ అంటాడు. ఈసారి వచ్చే ఎంపీ సీట్లు కూడా బీజేపీ కూడా రావు. వాళ్ళు ప్రజా ఉద్యమం లేరు. వాళ్ళు మైనస్ పాయింట్ ఏంటంటే ప్రజా ఉద్యమం లేదు, నాయకుల మీద
ఐక్యత లేదు, బీజేపీ నాయకుల మీద ఐక్యత లేదు. ముఖ్యంగా మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని వచ్చింది, అంటే ఓట్లు దొంగ ఓట్లు కానీ తర్వాత డబుల్ ఓట్లు కానీ అన్నీ పోతాయి అన్నారు. దాన్ని మీరు స్వాగతిస్తారా? డబుల్ ఓట్లు తీసేయడానికి మేము స్వాగతిస్తాం. ఎందుకంటే అది ఖచ్చితంగా తీసేయాలి. డబుల్ ఓట్లు ఇక్కడ వేసేస్తాం, ఇంకో దగ్గర వేసేస్తాడు, అది తప్పు కదా. ఒక ఆధార్ కార్డు, ఒక మనిషి, ఒక ఓటే ఉండాలి. డబుల్ ఓటు దాన్ని తీసేయడం కరెక్టే, అందులో ఏం అనుమానం లేదు. దొంగ ఓట్లు కూడా తీసేయడం కరెక్ట్. దొంగ ఓట్లు అంటే ఒకటి ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు మియాపూల్ ఉంటుంది, ఒకటేమో కూకట్పల్లిలో ఉంటుంది. దొంగ ఓటు వేసినట్లే కదా, తీసేయాలి. దాని గురించి నేను స్వాగతిస్తున్నా. అంటే ప్రతి ఒక్కరికి ఎక్కడున్న కాడ ఒకటే ఓటు ఉండాలి. ఒకటే ప్రతి వ్యక్తికి కోరుకున్న దగ్గర ఒకటే ఓటు ఇచ్చేయి, ఇంకో ఓటు వేయడానికి ఆస్కారం లేదు. దాన్ని ఖచ్చితంగా తీసేయాలి. దాన్ని మేము స్వాగతిస్తాం, అందులో ఏం లేదు. మొత్తానికైతే మీ ఐడియా ప్రకారం అయితే బీఆర్ఎస్ అంటారు 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. గన్ షాట్ గా 100 సీట్లు గ్యారంటీగా వస్తాయి. అసలు రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ గెలుస్తాడో లేదో నమ్మకం లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీలలో అసలు రాదండి. టీఆర్ మన 100% బీఆర్ఎస్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.